పాల్గొని అయ్యప్ప స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించి ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ కోడూరు. ఎడకున్నా బాబు మరి వాళ్ళకి అవసరం కదా అంటే ఇప్పుడు ఈ గోల్ యంత్రం అది మన ఆపరాసలు అవసరం రావాలి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు యోగేష్ గారి నాయకత్వం మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గత ప్రభుత్వంలో తెలిసినప్పుడు అప్పుడు మంత్రిగా పనిచేశారు, ఇప్పుడుగా మళ్ళీ మంత్రిగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పోటీపడుతున్నాడో, ఇండస్ట్రియలిస్ట్ని ఏ విధంగా కన్వీన్స్ చేసి మన రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నాడో మనం అంతా చూస్తున్నాం. వయసు చిన్నదైనా కానీ తన నాయకత్వంలో తన శాఖను కానీ రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర కానీ సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రము అభివృద్ధికి మంచి బాటలు వేస్తున్నాడు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి మరింత అభివృద్ధి వస్తుంది. దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 స్థాయికి ఎదుగుతుందని మనం అందరం కోరుకున్నాం. ఇలాంటి యువకులు పవన్ కళ్యాణ్ గారు కానీ యోగేష్ గారు కానీ ఇంకా ఇలాంటి యువకులందరూ కూడా మంచి పరిపాలనలో మంచి తెలివితేటలతో ప్రపంచంలో ఉన్న ఆర్థిక వనరులన్నీ రాష్ట్రానికి తీసుకొస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి మరింత పోటీపడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు కోడూరు మండల తెలుగుదేశం పార్టీ బడే గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ లోకేష్ గారి ఈరోజు వేడుక ఘనంగా జరపడం జరిగింది. మరి లోకేష్ గారి గురించి అతి చిన్న వయసులోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు చూసుకున్నటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. మరి ఆ రోజున యువకులని రాష్ట్రం అంతా పర్యటన చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం వారు ఆయనకి ఏం తెలుసు అది ఎక్కడ మాట్లాడి అలాంటి నాయకుడు ఇవాళ వాళ్ళని మించిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి పనులు ముందడుగు తీసుకెళ్ళడానికి మరి చంద్రబాబు నాయుడు గారి అనేకమైనటువంటి కంపెనీలు మరి అనేది ఇవాళ దోవాసన ఉండి ఎన్నాము కొన్ని లక్షల కోట్లటువంటి పారిశ్రామికవేత్తల నుంచి మన రాష్ట్రానికి గొప్ప యువ నాయకుడు మరి ఐటీ శాఖ బాధ్యులు మరి విద్యాశాఖ బాధ్యులైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజున భావితరాలకు కూడా ఎలాంటి అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం లోకేష్ గారు అనేకమైన ఎటకారాలను మాట్లాడి ఆయన ఏదో పప్పు అని అది అన్నారు. వాళ్ళని తల తండ్రిగా ఈ రోజు లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ తండ్రి మీద తనడిగా ఈ రాష్ట్రానికి అంత గొప్ప చేస్తారని లోకేష్ గారి గురించి మేము తెలియజేస్తున్నాం. నమస్కారం.
ఈరోజు మన లోకేష్ బాబు జనపదం శుభాకాంక్షలు చెబుతూ మన లోకేష్ బాబు గారికి మన లోకేష్ బాబు అంటే యువనాయకుడిగా మన ఎటకారం చేశారు ఏది వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు అది ఎటకారాన్ని తిరస్కరించి ఇప్పుడు నేనంటే ఏంటో నిరూపించుకుని ఆయన సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళిద్దరూ బాగా నిధులు బాగా తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని దురసంకల్పంతో పనిచేస్తా బాగా రేత్రి పగులు అనుకున్న కష్టపడి బాగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాలని కుటుంబంతో చేసుకుంటూ క్యాండిల్ అక్కడే ఆడేస్తారు క్యాండిల్ వచ్చి కేక్ కూడా తెలియజేస్తాను.